హాయ్ అండి, వెల్కమ్ టు దిస్ కిచెన్. ఈరోజు నేను చుక్కకూర మెంతికూర పప్పు రెడీ చేసి చూపిస్తున్నాను. చుక్కకూర విశిష్టమైన పోషకాలు ఉన్నాయండి. ఖనిజాలు విటమిన్ ఏ, సి, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉన్నాయండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జింక్ సమృద్ధిగా ఉంటుంది. వీర్య కణాల సంఖ్య పెరుగుతుందండి చుక్కకూర వల్ల. అలాగే సంతానలేమితో బాధపడే వారికి కూడా ఈ చుక్కకూర ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మలబద్ధకం తగ్గుతుంది. చుక్కకూర వల్ల మనకు చాలా పోషకాలు ఉన్నాయండి. అసలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ అయినా మీరు కంపల్సరీ చుక్కకూరను తీసుకోండి. అదేవిధంగా మెంతికూరను చూద్దాం. మెంతికూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఐరన్ అధికంగా ఉంటుంది. చలువ చేసే పదార్థం అండి. సమ్మర్లో కంపల్సరీ కూడా చుక్కకూరని తీసుకున్నాం. అలాగే మెంతికూరను కూడా కంబైన్ చేసి తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటిని కూడా కలిపి తీసుకోవడం వల్ల ఏంటంటే రెండింటిలో ఉన్న పోషకాలు మనకు ఒకేసారి అందుతాయి అన్నమాట. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఆ తర్వాత కుక్కర్ని తీసుకుని దానిలో పప్పు వేయిందామండి. ఇలా వేయించి తీసుకుని వండితే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల కందిపప్పుకి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కందిపప్పును వేయించిన తర్వాత చూడండి, చుక్కకూరను చాప్ చేసి పెట్టుకున్నాను. మెంతికూర యాడ్ చేసి కుక్కర్లో, ఆ తర్వాత చుక్కకూరను తీసుకుని దానిలోకి యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. పసుపు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్ యాడ్ చేసి 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆకు మునిగేంత వరకు వాటర్ పోసాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మనం వండుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టాలి. చల్లారిన తర్వాత ఇది పప్పు గుత్తితో ఈ విధంగా స్మాష్ చేసిన పప్పులోనికి చూడండి, ఆ విధంగా ఉంది. అంటే పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. ఎందుకంటే గ్యాస్ వస్తుంది బాగా చిక్కగా ఉంటే. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తగినంత ఆయిల్ తీసుకుని చూడండి, పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చెనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ముందుగా వెల్లుల్లిని వేయించుకుందాం. వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత తాలింపు సరుకులన్నీ వేద్దామండి.
నెమ్మదిగా మీడియంలో పెట్టుకుని తాలింపుని బాగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది, పప్పు కూడా మంచి టేస్ట్ పెరుగుతుంది. ఆ విధంగా 5 మినిట్స్ వేయించాలి. దానిలోనికి ఎండుమిరపకాయలు చివరిగా వేద్దాం, ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతాయి. ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఉన్న పప్పుని యాడ్ చేద్దాం. చుక్కకూర పప్పు రెడీ అయింది. దానిలోని తగినంత సాల్ట్ తీసుకుని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చుక్కకూర మెంతికూర పప్పు రెడీ అయింది.